హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో చేసుకుంటున్న రెసిపీ వచ్చి పిల్లల కాడి నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఈ లడ్డూల్ని చాలా సింపుల్ అండ్ టేస్టీగా అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ బాదం పప్పు వేసుకోవాలి. బాదం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకుందాము. వాల్నట్స్ 2 టీ స్పూన్లు, జీడిపప్పు 2 టీ స్పూన్లు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి పిస్తా పప్పు, వాటర్ మెలన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే నువ్వులు వీటన్నిటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ లడ్డూల్ని మరింత టేస్టీగా చేయడం కోసం ఇక్కడ నేను ఒక 1/2 కప్పు ఎండు కొబ్బరి పౌడర్ తీసుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూలో ఎండు కొబ్బరి వేయడం వల్ల మంచి టేస్ట్ అండ్ మంచి అరోమా కూడా వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి. వీటన్నిటిని కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఖర్జూరం వేసుకుందాం. లోపల గింజ తీసి కటింగ్ చేసుకొని ఇలా ఖర్జూరం వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఖర్జూరం మిశ్రమం మొత్తం కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఖర్జూరం పేస్ట్ మొత్తం కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేస్తే మనకి ఖర్జూరం అనేది ఇలా దగ్గరికి అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా వేసుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఈ ఖర్జూరం మిశ్రమంలోకి డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలుపుకుందాము. ఎక్కడ కూడా మంటను హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే మంచి టేస్టీగా ఉంటాయి. ఇలా ఖర్జూరం అంతా కూడా డ్రై ఫ్రూట్స్కి పట్టేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారనిద్దాము. ఇలా చేతితో పట్టుకుంటే మనకు గోరువెచ్చగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. వేడిగా ఉంటే చేయలేము, పూర్తిగా చల్లారిపోతే గట్టిపడిపోతాయి. అందుకని ఇలా గోరువెచ్చగా ఉండగానే కొద్దిగా తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఈ మిశ్రమం అంతా కూడా రౌండ్స్ బాల్స్ లాగా చేసుకుందాము. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఇలా లడ్డూల్లాగా చేసుకోవడమే. ఇలా చేసుకున్న ఈ లడ్డూల్ని టైట్గా ఉన్న బాక్స్లో పెట్టుకుంటే 1 నెల పాటు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పాడవకుండా. ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నాను. స్కూల్ నుంచి వచ్చిన మా పిల్లలకి రోజుకి 1 లడ్డు కడికి ఇస్తాను. చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్డూని. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.